సొరకాయ సాంబార్ చేయడానికి ముందుగా సొరకాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత టమాటాలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. వాటర్ వేసి మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. పప్పు ఉడకబెట్టుకోవాలి, కందిపప్పు. నెక్స్ట్ చింతపండు గుజ్జు నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం తాలింపు వేసేసుకోవాలి. నెక్స్ట్ సొరకాయ ముక్కలన్నీ పప్పులో వేసుకోవాలి. పప్పు రుబ్బేసుకున్నాక తర్వాత చింతపండు పులుసు వేసేసుకొని తాలింపు కూడా వేసేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి మళ్ళీ. ఎందుకంటే చింతపండు పులుసు బాగా మరగాలి, మరిగితేనే టేస్ట్ ఉంటుంది పప్పు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ట్రై చేసి కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఒక లైక్ కూడా చేయండి.